దీన్ని తెచ్చుకోలేదురా. సీమలో పండాల్సింది పంటలు కాదు, పంటాలు. ఈ రాయలసీమలో పుట్టి భగవాన్ని మట్టి గెలిపించలేని వాడు ప్రతిదినమైనా సచివాలతో సమానము. ఇన్ని దినాలు ఈ అవిటి బతుకు యాదానికి బతికినాలో తెలుసునా? నీ సాగు నా కళ్ళారా చూసేదానికి. నా శివులు నీ కొట్టే చెయ్యకి నిర్ధారాలు వేయకూడదురా. నేను శీఘ్రమైపోవా. నా కళ్ళు నీ విజయాన్ని చూడకూడదురా. అవి మూసుకోవాలా. సమరసింహారెడ్డి, ఈ వీరరాఘవరెడ్డి బ్రతికినప్పులే సచ్చినప్పులే. నా శవం కాలేటప్పుడు నా కంటి గుడిక భగ భగ అంటది. భగ పగతో కన్న కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడని వీరరాఘవరెడ్డి లాంటి రాతి మనుషులు ఉండబట్టి రాయలసీమ ఇంకా కక్షలు కార్పణ్యాలతో రగులుతూనే ఉంది. మనిషి పుట్టింది ఒకరినొకరు పొడుచుకుని చావటానికి కాదు, ఒకరికొకరు సాయపడి ప్రశాంతంగా బ్రతకటానికి. ప్రతి మనిషి సమరసింహారెడ్డిగా మారి రాయలసీమని శాంతిసీమగా మారుస్తారని ఆశిస్తున్నాం.